अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. నమాజ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనా పద్ధతి. సృష్టికర్తని దేవుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించే ఈ యొక్క పద్ధతిని నమాజ్ అని అంటారు. ఈ యొక్క నమాజ్ మనస్సుతోటి, శరీరంతో, ఆత్మతోటి చేసేటటువంటి ఆరాధన. ఈ యొక్క నమాజ్ కానీ ఖురాన్ చదవడం కానీ ఎలాంటిది అంటే దేవుణ్ణి ఆరాధించడం మరియు దేవుడితో సంభాషించడం లాంటిది. దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదని పెంచేటటువంటి ఒక సాధనం, దేవుడికి దగ్గరగా చేసేటటువంటి ఒక సాధనం. మరి ముస్లింలు ప్రతిరోజు కూడా 5 నమాజులు చదవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నమాజుల వల్ల దైవనామ స్మరణ ఈ యొక్క నమాజులో జరుగుతుంది. మరియు క్రమశిక్షణ మరియు సమానత్వం మరియు శాంతి ఇలాంటి 4 రకాల విషయాలు ఈ యొక్క నమాజ్ ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి. ఇవంటే దైవనామ స్మరణ అంటే దేవుణ్ణి నిరంతరం గుర్తు చేసుకోవటం మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది ఒక సాధనం. ఆయన మనకి ఇచ్చిన వాటి కోసం కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఇది ఒక సాధనం. మరియు క్రమశిక్షణ అంటే రోజుకి 5 సార్లు ఒక సమయం, సందర్భం బట్టి ప్రతిరోజు అలా చదవటం వల్ల మనిషి జీవితంలో క్రమశిక్షణ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 3వ విషయం సమానత్వం అంటే మసీదులో నమాజు చేసేటప్పుడు పేదవారు ఉన్న ధనికులు లేదా ఇలాంటి తేడా లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా అందరూ సమానంగా నిలబడి ఒకటే లైన్లో నిలబడి మరి ఈ యొక్క ఆరాధన అనేది చేస్తారు. మరి ఇది సోదర భావాన్ని మరియు అనేక రకాల విషయాలని మరి మానవులకి నేర్పిస్తూ ఉంటుంది. ఇకపోతే శాంతి అంటే నమాజు చేయటం వల్ల మనస్సుకి మరియు సమాజానికి శాంతి చేకూరుతుంది అని ఇంకొక విషయం ఖురాన్లో ఎక్కువగా చెప్పబడేది ఏమిటి అంటే నమాజు వల్ల మరి మనిషిని చెడు విషయాల నుంచి ఆపుతుంది, మంచి వైపుకు పురుగొల్పుతుంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఖురాన్లో అనేక చోట్ల ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా 5 నమాజులు ఉన్నాయి. ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఇలా 5 నమాజులు ఉన్నాయి. ఫజర్ నమాజ్ అంటే కనుక సూర్యోదయానికంటే ముందు చేసే నమాజు. జొహర్ నమాజ్ అంటే మధ్యాహ్నం చేసే నమాజు. మరి అసర్ నమాజ్ అంటే సాయంత్రం చేసే నమాజ్. మగ్రిబ్ నమాజ్ అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత, సూర్యాస్తమయం తర్వాత చేసే నమాజు. ఇషా నమాజ్ అంటే రాత్రిపూట చేసే నమాజు. ఇంకా వేరే నమాజులు కూడా ఉన్నాయి. వాటిని నఫిల్ లేదా సున్నత్ నమాజులు అంటారు. అవి ఇక వితర్ నమాజ్ కానీ, ఇంకా వేరే నమాజులు, ప్రయాణపు నమాజులు కానీ, ఇంకా ఇస్తకార నమాజులు కానీ, వర్షం గురించి, చంద్రగ్రహణాలప్పుడు, సూర్యగ్రహణాలప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలాంటి ఇంకా అనేక రకాల నమాజులు ఉన్నాయి. అవి సమయం, సందర్భం బట్టి జీవితంలో అనేక చోట్ల చేసుకునేటటువంటి సందర్భాలు చేసే నమాజులు. కానీ ప్రతిరోజు ముఖ్యంగా కూడా 5 నమాజులు అనేవి ప్రతి విశ్వాసి పైన ఫరజుగా దేవుడు పెట్టడం జరిగింది. మరి నమాజు ప్రారంభించే ముందు కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటి? వజు అంటే కాళ్ళు, చేతులు, ముఖము, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. మన దుస్తులు పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మనం కాబా ఎటువైపు ఉంది, కిబ్లా ఎటువైపు ఉందో చూసుకొని లేదా తెలుసుకొని అటువైపు తిరిగి నమాజ్ చదవాలి. ముఖ్యంగా ఒంటరిగా ఇంట్లో నమాజ్ చదివితే ఒకటే పుణ్యం, కానీ మస్జిద్లోకి వెళ్ళి చదివితే ఇమాం వెనుక ముసల్లీలతో కలిసి నమాజ్ చదివితే అల్లా తలిస్తే 27 రెట్ల వరకు పుణ్యం లభిస్తుంది. అదే మస్జిద్ అక్సాలో చదివితే కనుక 500 రెట్లు, మరి మస్జిద్ నబవీలో చదివితే కనుక 50,000 రెట్లు, మరియు మక్కా మస్జిద్ దగ్గర సౌదీ అరేబియాలో ఎక్కడైతే అజ్జుబ్రా చదువుతారో అక్కడ కనుక చదివితే కనుక 1,00,000కు పైగా పుణ్యాలు, ఇలా పుణ్యాలు లభించే అవకాశం ఉంది. కానీ ఒంటరిగా చదివే నమాజ్ కంటే కూడా మరి జమాత్తో మస్జిద్కి వెళ్ళి చదివితే కనుక ఇలా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయని ఎప్పుడైనా జీవితంలో అనుకోకుండా కొన్ని సందర్భాల వల్ల మరి ఎక్కడైనా మన ఆఫీసులు, జాబులు, కారోబారు ఎక్కడైనా ఉన్నప్పుడు లేదా ఇంట్లో అనుకోని పరిస్థితులు ఉన్నప్పుడు నమాజు వదిలిపెట్టకుండా కనీసం అక్కడైనా సరే చేయటం మంచిది. ఇలా జీవితాంతం ఇలా ఒంటరిగా కాకుండా అసలు మస్జిద్కి వెళ్ళి చేయడం కోసం ప్రయత్నించాలి. ఎప్పుడైనా మస్జిద్కి వెళ్ళే సమయం తప్పిపోయినా, మర్చిపోయినా మరి అటువంటిప్పుడైనా సరే ఆ యొక్క నమాజును వదలకుండా మరి ఒంటరిగా నేను పూర్తి చేయడం కోసం ప్రయత్నించాలి అనేది మరి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే నమాజ్ గురించి, నమాజ్లో
కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే నమాజులో నియత్ అనేది ఉంది, తక్బీర్, ఖియామ్, రుకు, సజ్దా, ఖాదా అని ఇలాంటి 6 విషయాలు ఉన్నాయి. నియత్ అంటే ఏమిటంటే మనం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే ఉద్దేశంతో, మరియు ఏ నమాజు చేస్తున్నాం, ఏ సమయపు నమాజు చేస్తున్నాం, ఈ యొక్క ఉద్దేశంతో చేసేదాన్ని, ఈ యొక్క ఉద్దేశాన్ని పెట్టుకోవటాన్ని నియత్ అని అంటారు. ఇక రెండవది తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, అంటే అల్లా అందరికంటే గొప్పవాడని చెబుతూ చేతులు 2 పైకెత్తి దాని తర్వాత ఏదైతే పొజిషన్కి వెళ్తామో దీన్ని తక్బీర్ అంటారు. ఇక తర్వాత మూడో విషయం ఖియామ్ అంటే నిలబడి ఖురాన్లో మరి ముందుగా సూరా ఫాతిహా చదివి దాని తర్వాత ఏదైనా ఒక చిన్న సూరాలు చదవడాన్ని దీన్ని ఖియామ్ అంటారు. ఇక దాని తర్వాత అల్లాహ్ను స్తుతించడం. ఇక రుకు అంటే మనం వంగి అల్లాహ్ని స్తుతించడాన్ని దీన్ని రుకు అని అంటారు. ఇక సజ్దా చాలా విశిష్టమైనది. నేలపైన సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల దీంట్లో 7 రకాల భాగాలు మన యొక్క భూమి మీద సజ్దా చేస్తాయి. ఒకటి ఈ యొక్క నుదురు మరియు ముక్కు, ఈ యొక్క 2 చేతులు, 2 మోకాళ్ళు, 2 కాళ్ళ వేళ్ళు కూడా ఇలా భూమిని సజ్దా చేస్తూ ఉంటాయి. మరి దేవుడికి భక్తుడు దగ్గరగా ఉండే సమయం ఈ యొక్క సజ్దా అని కూడా చెప్పడం జరుగుతుంది. దేవుడు మనకి కంఠనాళానికి ఎలాగైతే దగ్గరగా ఉంటాడని చెప్పడం జరిగిందో, ఒక భక్తుడు దేవుడికి దగ్గరగా నమాజులో సజ్దాలో ఉన్నప్పుడు జరుగుతుందని. అందుకే నమాజుని తొందరగా స్పీడ్గా చేయకుండా మెల్లమెల్లగా ఆగి నిదానంగా చేయడం, మరియు యొక్క సజ్దాలో ఉన్నప్పుడు కూడా మనం దువా అడుక్కోవటం, అల్లా దేవుణ్ణి దువా ప్రార్థించుకోవడం కూడా మంచిది. మరి ఏదేమైతేనేమి ఇక చివరిగా సజ్దా తర్వాత ఖాదా అంటే నమాజు చివరిలో కూర్చొని అత్తహియాత్ అనేది ఉంటుంది. ఈ యొక్క అత్తహియాత్ చదువుతూ మరియు ఇంకా దువాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దువాలు కూడా చదువుకోవడాన్ని అత్తహియాత్ అంటారు. మరి ఖాదాలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నియత్ అనేది ఉండాలి. తక్బీర్, ఖియామ్, రుకు, సజ్దా, ఖాదా ఇలాంటి 6 విషయాలు నమాజులో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది ఏమని, ప్రతిరోజు కూడా 5 నమాజులు ఖచ్చితంగా చదవాలి అని. ఈ 5 నమాజుల్లో స్టెప్ బై స్టెప్ మరి ఈ యొక్క రకాతులు నిలబడటం, వంగోవటం, మళ్ళీ నిలబడటం, కూర్చొని చేయటం, మళ్ళీ దాని తర్వాత సజ్దాలు చేయటం, మళ్ళీ లేవటం, మళ్ళీ నిలబడటం, వీటిని రకాతులు అని అంటారు. అంటే ఉదయం ఫజర్ నమాజ్, జోహర్ నమాజ్, అసర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజ్ అని అంటున్నాం. అంటే సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత మరియు రాత్రి. ఫజర్ నమాజ్లో 2 రకాతులు, జోహర్ నమాజ్లో 4 రకాతులు, అసర్ నమాజ్లో 4 రకాతులు, మగ్రిబ్ నమాజ్లో 3 రకాతులు, ఇషా నమాజ్లో 4 రకాతులు. ఇంకొక విషయం ఏమిటంటే ఫజర్ నమాజ్లో ఖురాన్లో సూరాలు బయటికి వినిపించేటట్టుగా చదువుతాం. కానీ జోహర్ మరియు అసర్ నమాజుల్లో సైలెంట్గా చదువుతాం, మనసులో చదువుకుంటాం. మరియు మగ్రిబ్ నమాజ్లో, ఇషా నమాజ్లో మరి మళ్ళీ బయటికి చదవడం జరుగుతుంది. ఇంకొకటి ఈ యొక్క 2, 4, 3, 4 రకాతులే కాకుండా సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి. అంటే నమాజ్కి ముందు, నమాజ్ తర్వాత జమాత్తో కాకుండా మనం ఒంటరిగా చేసుకునే 2 రకాతులు లేదా 3, 4 రకాతుల నమాజులు కూడా ఉన్నాయి. వీటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఫర్జ్ కాదు, అయినా సరే ఎవరు ఎక్కువ పుణ్యం సంపాదించుకోవాలంటే వారు ఇష్టపూర్వకంగా ఇవి చేయవచ్చు. ఇక ఏమైతుంది, ఇంతకుముందు మనం చెప్పుకున్న నమాజ్ కొన్ని విషయాలు అవసరమని. దాంట్లో శుభ్రత ఉండాలి, పరిశుభ్రత, మన శరీరం, బట్టలు, నమాజ్ చేసే స్థలం ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం వజూ చేసుకోవాలి. ఇక సమయం చాలా ఇంపార్టెంట్. ఏ సమయంలో ఏ నమాజ్ చదివితే ఆ సమయానికి ఆ నమాజ్ స్వీకరించబడుతుంది. అందుకే సమయం అటు ఇటు కాకుండా సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఇక దిశ కూడా, అంటే కిబ్లా కూడా చెప్పడం జరిగింది. నమాజ్ ఎటువైపు తిరిగి చదవాలి. ప్రపంచంలో ఎన్ని ముస్లింలు ఉన్నా, ఎన్ని జమాతులు ఉన్నా సరే అందరికీ ఆ యొక్క సృష్టికర్త దేవుడు, భగవంతుడు అనేవాడు ఆ అల్లా ఒకే ఒక్కడు అని. ఆయన 2 కాదు, ముగ్గురు కాదు. ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరికి కనలేదు. ఆయన లాంటిది ఈ యొక్క లోకంలో పోలింది ఏదీ లేదు అని. ఆయనని ఆరాధించాలి అంటే కనుక కిబ్లా వైపు తిరిగి, మక్కాలో, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కిబ్లా వైపుకి తిరిగి, మరి అందరూ కూడా ఈ యొక్క కిబ్లా వైపు తిరిగి, ప్రపంచంలో ఎక్కడ ఎవరి వైపు ఉన్నా సరే అందరూ ఈ యొక్క కిబ్లా వైపే తిరిగి నమాజు చేయాలని. అందరికీ సృష్టికర్త దేవుడు, భగవంతుడైన ఈ ఒకే ఒక్కడు అల్లా అని. అరబ్బీ భాషలో అల్లా అంటారు, తెలుగులో దేవుడు, భగవంతుడు ఇలా అంటారు. ఇక మరి అందరికీ కూడా చివరి గ్రంథం ఖురాన్ ఒకటి అని, అందరికీ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అని. మరి ప్రతి ఒక్కరు కూడా మరణించిన వారు మళ్ళా తిరిగి లేపబడతారు.
మరియు మనం చేసిన మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు మళ్ళా మనల్ని తిరిగి లేపి ప్రళయ దినం రోజు మళ్ళీ మనకి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. ఈ యొక్క స్వర్గంలో కానీ నరకంలో కానీ ఇక మరణం లేని జీవితం అనేది ఉంటుంది అని, ఈ యొక్క జీవితం కొద్ది రోజుల జీవితం ఈ యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు, కానీ పరలోకంలో ఏదైతే ఉందో అది మరణం లేని జీవితం అని, ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డటువంటి విషయాలు. ఇదే కాకుండా ఈ నమాజులు, జుమా నమాజు, పండగ నమాజులు, ఇంకేతర నమాజుల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క నమాజ్ ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఈ యొక్క నమాజ్ ఒక క్రమశిక్షణని, ఒక పద్ధతిని, ఒక జీవన పద్ధతులని, ఆరాధనా పద్ధతులని మరి ఈ యొక్క నమాజ్ నేర్పిస్తూ ఉంది. మరి దేవుడు ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా ఈ యొక్క విషయాలు మనకు నేర్పి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ప్రవక్త గారి ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే విషయాలు జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చి ఉన్నారో, తెలిపి ఉన్నారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, ఈ యొక్క ప్రసంగాన్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో అటువంటి నీ యొక్క ముస్లింలు, దాసులు, విశ్వాసులు ఎవరెవరు ఏ హృదయంతో ఎక్కడి నుంచి మిమ్మల్ని అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో, తలుచుకుంటూ ఉన్నారో, మరియు మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మీ యొక్క దాసులందరి తరపున మిమ్మల్ని స్తుతిస్తూ, అర్జిస్తూ, ఆరాధిస్తూ ఈ యొక్క ప్రార్థనని అందరి తరపున కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లా అన్ని కాలాలలో, అన్ని యుగాల్లో ఉన్న మీ ప్రవక్తలందరిపైన, సహవాలపైన, మరియు మీ యొక్క విశ్వాసులు, దాసులందరిపైన, మరియు మీ యొక్క దైవదూతలందరిపైన, మరియు మరణించిన, బ్రతికి ఉన్న, రాబో నీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, నరకం నుంచి రక్షించండి, స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా మాకు కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించండి వల్ల అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషుల చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, వడ్డీ నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, నరక యాత్ర నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, అలా యాక్సిడెంట్లు, అనుమానాలు, అప్పులు, మరి ఇటువంటి అన్ని రకాల విషయాల నుంచి, మరి నరకం నుంచి మేము మా అందరి తరపున కూడా మిమ్మల్ని అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం వల్ల మాకు సహాయం చేయండి వల్ల అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే ఆరాధనలు మా ద్వారా చేపించారో, మేము ఏవైతే చేసి ఉన్నామో వాటిని స్వీకరించండి వల్ల, వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల అల్లా మీ యొక్క దయానుగ్రహాలతో మమ్మల్ని రక్షించండి వల్ల, మమ్మల్ని క్షమించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే నీ యొక్క మార్గంలో సమయాన్ని, సందర్భాన్ని, శక్తిని, సంపాదనని ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెట్టారో, పెడుతున్నారో, పెట్టబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరిపైన ఇహపరలోకాల్లో మీ యొక్క సహాయాన్ని వారందరికీ కూడా అందించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును చేసి అంతమిది రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, అల్లా ఆ విషసర్పాలు, పురుగులు మరియు ఇతర అన్ని రకాల కీడులు, అశ్రాతల నుంచి మమ్మల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా, ఈ యొక్క ప్రసంగం చూస్తున్న వారిని, మరియు ఎవరైతే నీ వైపు మరలాలని ఆశిస్తూ ఉన్నారో, నీ గురించి పనిచేస్తున్నారో ఇటువంటి వారందరినీ కూడా పరలోకాలలో రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు ఎవరినైతే మెచ్చారో, నచ్చారో అటువంటి సజ్జనుల తరఫున మమ్మల్ని కూడా చేర్చండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.